ఫ్రెండ్స్, ఆర్టిక్ ఓషన్లో 3 రోజుల క్రితం సెప్టెంబర్ 7, 2025న ఒక డచ్ కార్గో షిప్ అయిన ఎంవి థేమ్స్బర్గ్ కెనడాలోని ఆర్కిటిక్ వాటర్స్ దగ్గరలో ప్రమాదానికి గురైంది. ఈ షిప్ చైనాలోని లియాన్గ్యాన్ పోర్ట్ నుండి కెనడాలోని బాయ్ కామ్యూ క్యూబక్ పోర్ట్కి కార్బన్ బ్లాక్స్ లోడ్ చేసుకుని వెళ్తుండగా సెప్టెంబర్ 7, 2025న అర్ధరాత్రి 12 గంటలకు ఆర్కిటిక్ వాటర్స్లోని ఫ్రాంక్లిన్ స్ట్రైట్లో అగ్రౌండ్ అయిపోయింది. ఈ షిప్లో టోటల్ 16 మంది క్రూ పనిచేస్తున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎటువంటి పొల్యూషన్ అనేది జరగలేదు ఇంతవరకు. రెస్క్యూ కోసం కెనడియన్ కోస్ట్ గార్డ్ సర్ విల్ఫ్రెడ్ లోరియర్ అనే ఐస్ బ్రేకర్ను పంపింది. ఇది ప్రమాదం జరిగిన 9 గంటల్లో 150 నాటికల్ మైల్స్ ట్రావెల్ చేసి ప్రమాద స్థలానికి చేరుకుంది. అలానే వేరే కార్గో షిప్ అయిన మియానా డేస్ గగ్నెస్ అనే కెనడియన్ కార్గో షిప్ ని కూడా రూట్ చేంజ్ చేసి ఈ థేమ్స్బర్గ్ దగ్గరకు రప్పించి స్టాండ్ బైలో ఉంచారు. సెప్టెంబర్ 8న టగ్ బోట్ జీన్ గుడ్విల్ కూడా ఈ సాల్వేజ్ ఆపరేషన్స్ లో చేరింది. ఫ్యూయల్ ట్యాంక్స్ అండ్ కార్గో హోల్డ్స్ అన్ని కూడా సేఫ్ గానే ఉన్నాయి. బట్ కొన్ని బలాస్ట్ ట్యాంక్స్ లో షిప్ ఐస్ కి ఢీకొట్టడంతో ఆ ట్యాంక్స్ లో వాటర్ చేరాయి. వాటి వల్ల షిప్ స్టెబిలిటీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. క్రూ డ్యామేజ్ ని అంచనా వేస్తున్నారు అండ్ సాల్వేజ్ ఎక్స్పర్ట్స్ షిప్ ని మళ్ళీ రీఫ్లోట్ చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. యాక్చువల్ గా బై సీ రూట్ అయితే చైనా నుండి కెనడా వెళ్ళాలి అంటే నార్మల్ గా షిప్లు అనేవి పసిఫిక్ నుండి పనామా కెనాల్ క్రాస్ చేసి యుఎస్ఏ దాటుతూ కెనడా రీచ్ అవుతాయి. మరి ఈ థేమ్స్బర్గ్ అనేది పనామా కెనాల్ యూజ్ చేయకుండా ఆర్కిటిక్ వాటర్స్ ను ఎందుకు యూజ్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం. మొదటిది షార్ట్ కట్ అండ్ టైమ్ సేవింగ్. అంటే ఆర్కిటిక్ లోని నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది ఒక షార్ట్ కట్ రూట్. పనామా కెనాల్ ద్వారా వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది అండ్ ఆర్కిటిక్ ద్వారా వెళ్తే జర్నీ అనేది 3750 నాటికల్ మైళ్ళ దూరాన్ని తగ్గిస్తూ దాదాపు 14 డేస్ అనేవి సేవ్ అవుతాయి ఈ రూట్ నుంచి సేలింగ్ చేయడం బట్టి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఫ్యూయల్ అండ్ ఎమిషన్ అనేది బాగా సేవ్ చేస్తుంది ఈ రూట్. ఎందుకంటే షార్ట్ కట్ అనగానే ఫ్యూయల్ తక్కువగా ఖర్చు అవుతుంది అండ్ ఈ రూట్ లో 40% లెస్ CO2 ఎమిషన్ అనేది చేస్తుంది. ఇది చీప్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్ కలిగి ఉంటుంది. సో దానివల్ల షిప్పింగ్ కంపెనీస్ అన్ని రిస్క్ ఉన్నా సరే ఈ రూట్ నే ప్రిఫర్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చి సీజనల్ ఐస్ ఫ్రీ విండోస్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ ఐస్ కొంచెంగా తగ్గిపోతుంది. సమ్మర్లో అయితే కొన్ని నెలల వరకు కొన్ని సీ ఏరియాస్ అనేవి పూర్తిగా ఐస్ ఫ్రీ అవుతాయి. సో ఆ టైంలో షిప్లు అనేవి ఆ ఐస్ ఫ్రీ అయిన మార్గంలో నుంచి సేలింగ్ అనేది చేస్తుంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎకనామిక్ కాంపిటీషన్. ముఖ్యంగా యూరోప్లో అయితే ఏషియా ట్రేడ్లో ఫాస్టెస్ట్ రూట్ కోసం కంట్రీస్ అండ్ కంపెనీస్ అనేవి కాంపిటీషన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆర్కిటిక్ రూట్ ఫ్యూచర్లో మేజర్ షిప్పింగ్ లేన్గా అవుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యూరోపియన్ కంపెనీస్ అండ్ కంట్రీస్ కూడా ఇక్కడ ట్రేడ్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఆర్కిటిక్ రూట్లో డెస్టినేషన్ని తక్కువ సమయంలో తక్కువ ఫ్యూయల్ కాస్ట్తో చేరుకోవచ్చు. సో మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ అనేవి ఈ రూట్ నే ప్రిఫర్ చేస్తున్నాయి. బట్ ఈ రూట్ అనేది చాలా ప్రమాదకరం. ఎక్కువగా ఐస్ తో ఇక్కడ వాటర్స్ అనేది నిండి ఉంటుంది అండ్ ఇక్కడ వాటర్స్ కి మ్యాపింగ్ కూడా అంత క్లారిటీగా ఉండదు. ఇక్కడ ఎంత లోతు ఉంది అనేది కూడా ఎగ్జాక్ట్ గా ఈ మ్యాపింగ్ ద్వారా మనకు తెలియదు. అండ్ ఇక్కడ రెస్క్యూ అండ్ సాల్వేజ్ ఆపరేషన్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి నార్మల్ సీతో కంపేర్ చేస్తుంటే. అందుకే ఈ వాటర్స్ లో ఎక్కువగా గ్రౌండింగ్ అండ్ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మనకు ఆర్కిటిక్ నావిగేషన్ ఎంత రిస్కీగా ఉంటుందో అనేది మరోసారి ప్రూవ్ చేసింది. పూర్లీ మ్యాప్డ్ వాటర్స్, ఐస్ డేంజర్స్ ఉన్నప్పటికీ షిప్పింగ్ కంపెనీస్ షార్ట్ కట్స్ కోసం ఈ రూట్ ని రిస్క్ తో అటెంప్ట్ చేస్తున్నారు. పనామా కెనాల్ రూట్ లో సేలింగ్ చేస్తే షిప్లకు సేలింగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నా సరే సేఫ్ గా ఉంటుంది. బట్ ఆర్కిటిక్ అనేది ఫాస్ట్ అండ్ చీప్ అయినప్పటికీ కూడా ఇది చాలా డేంజరస్ అండ్ రిస్క్ తో కూడుకున్నది.